సనాతన ధర్మాన్ని మత కళలను పెట్టేది మీరు కాదు. గణేష్ నిమజ్జనం అప్పుడు ఎందుకు రాలేదు వీళ్ళంతా? ఏమైపోయారు? గణేష్ బొమ్మలు కిందేసి తొక్కుతున్నారు కదా, ఆ రోజు రాలేదా? ఆ రోజు కాదా మీరు హిందువులు? ఎంత దారుణంగా ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు. వాళ్ళు ముస్లిం అయినా ఏదైనా అందరు కలిసి ఉన్నారు. ఎవడో ఒకటి తప్పు చేసిన అని చెప్పేసి అందరి మీద రుద్దుకరాలని తప్పు. నాన్ వెజ్ కానీ అయితే చెప్పు తీసుకొని కొట్టాలి. వాడు అసలు ఇండియాలో అడుగు పెట్టని ఒక్కొక్కటి ఎట్లా వాడిని కాల్చి చంపేస్తారంటే వాడిని పట్టుకొని మీకు దమ్ము ధైర్యం ఉంటాయి. నాన్ వెజ్ కానీ పట్టుకొని మీకు ధైర్యం ఉంటాయి. అది చేత కాదు. వాడిని పట్టుకోనికి ఎవరి వల్ల కాదని అందరూ ఎత్తేసి చేతులు. ఆయనమైపోయింది మా చౌదరి గారు ఫ్యామిలీ కౌన్సిలర్. మళ్ళీ ఇంకా ఆ రోజు ఎందుకో బయటికి రాలేదు, ఆ రోజు ఎందుకో మాట్లాడలేదమ్మా. ద్రౌపదేవిని అవమానించింది కదా, ఆ రోజు కూడా మాట్లాడాలి, ఆ రోజు కూడా అట్లనే ప్రశ్నించాలి. ఇలా గుర్తొచ్చిందా? ఎందుకంటే ఎంతసేపు ఉన్నా 50 రూపాయలు 10 రూపాయలు వ్యాపారం చేసుకుంటాడు, వీక్ పర్సెంట్. వాడు ఏం చేయలేడు, మనం ఏదైనా చేసుకోవచ్చు. ఎందుకంటే లాలన్నీ మనకు తెలియదు, ఏ కోట్ల కొత్త ఏమైతే తెలియదు. భయపడిస్తే భయపడవచ్చు. నీకు విసురుతున్న సవాలు, నీకు దమ్ము ధైర్యం ఉంటారా? నువ్వు పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరకు థమ్సాపులో ఎన్నోసార్లు పల్లీలు పడొచ్చు. వాని కంపెనీ కాడుకో, కూలింగ్ ఇప్పటికైనా సరే అది మంచిది కాదని చెప్తారు. వాని కాడుకో, నువ్వు ధైర్యం ఉంటాయి. వాళ్ళ ఉండే దాంట్లో గురించి మాట్లాడు. కేఎఫ్సీ చికెన్ ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు తినకూడదని దాని వెనక రాసి ఉంటుంది. మరి ఎందుకు ఇట్లా రాసింది, ఎందుకు తినకూడదని ఎందుకు అడగట్లేదు వీడు పోయి? ప్రెగ్నెన్సీ వాళ్ళు తినకూడదని కేఎఫ్సీ చికెన్ డబ్బా వెనక చూడండి ఎవరైనా సరే, దాని ఇంక ఉంటుంది. ఎందుకు పెట్టండి మరి? అది చాక్లెట్ తింటే పళ్ళు పుచ్చిపోతాయని జమాలకి వెళ్ళి తెలుసు. మరి ఆ చాక్లెట్ కంపెనీ కాడికి ఎందుకు పోతలేడు వీడు? 10 రూపాయల బండి కాడికి పోయిండు, ప్రతి ఒక్క ప్రశ్నలు వేస్తుండు. బండి అన్నప్పుడు మెత్తకుండా పోతే రాయి లెక్క ఉంటుందా? అతను ఇప్పటికీ నేను చేసింది కరెక్టే అని చెప్పి సమర్థించుకుంటున్నాడు, వీడియోస్ కూడా చేస్తున్నాడు. సారీ చెప్పలేదు వరకు కూడా. మరి ఏం చెప్తారు? చెప్పాడు. ఎందుకు చెప్తాడు? మూర్ఖుడు ఎప్పుడని చెప్తాడా? మనం తప్పు చేసినా మనది కరెక్టే అనుకుంటాము. ఆయన ఒక్కడు అనుకుంటే ఆయన ఒక్క చెప్పలు గుట్టుకుంటే కాదు కదా. అనసూయ గురించి మాట్లాడుతూ కూడా అందరు వేసుకుంటే ఎట్లా మూసుకొని వాడిని అమ్మ ఎట్లా బయటకు వచ్చి సారీ చెప్పిందో ఈయన గతి కూడా అదే. ఇప్పటికే మొహం మీద కొట్టినట్టు కాలేదా వీనికి? అయ్యింది. ఎంతమంది హిందువుల వేరు కదా, నేను చెప్తున్నా కదా. నిజమైన హిందువులు, నిజమైన సనాతన ధర్మాన్ని కాపాడేటో వాళ్ళు ఎవరైతే తగ్గి వాళ్ళ దగ్గరకు పోయి మా హిందువుల వల్ల నీకు తప్పు జరిగిందని చెప్పేసి ఎంతమంది అయినా సాయం చేసి ఆ వీడియోలు ఎవరైతే మహిళ ఉన్నారో, చుట్టుపక్కల జనాలు ఉన్నారో, ఎవరైతే అడిగారో వాళ్ళు మొత్తం వైరల్ అయిపోయారు, మొహం చూపించుకోలేకుండా అయిపోయారు. మరి అంతే కదా, తప్పు చేసినవాడు మొహం చూపించుకుంటారా? నిజంగా ఒక ఇజ్రా అంటే 2 ఇట్లా కలిపి ఉంటుంది కాబట్టి వాళ్ళని ప్రతి ఒక్కరు రెస్పెక్ట్ ఇస్తారు. ఆమె కూడా ఎట్లా అవమానిస్తుంది. ఆమె కూడా 10-5 అయితే ఆమెనే అంటున్నా, నేను అందరిని అనట్లేదు. ఆమె అయితే రోడ్డు మీదకి వస్తుంది కదా. నువ్వు ఇలా మీడియాలో కనిపించాలని చెప్పేసి అవమానించినావు. ఎందుకు ఇలా బయటకు వస్తలేవు? ఏ మీడియా ఛానల్కి ఎందుకు వస్తలేవు? రాదు. ఎందుకంటే వాళ్ళు తప్పు చేసింది కాబట్టి వాళ్ళు రావట్లేదు. వాళ్ళ తప్పైందో వాళ్ళకి తెలుసుకున్నారు, వాళ్ళు చేసిందేదో వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టి ఇలా బయటికి రావట్లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, ఇట్లాంటి రోడ్ల మీద అడుగున్న వాళ్ళకి వాళ్ళకి నీ వల్ల అయితే 100 రూపాయలు సాయం చేయి, లేకపోతే సపరేట్కు నువ్వు ఏదో వైరల్ కానీ నువ్వు ఫేమస్ కానీ మాత్రం చెయ్యకు. ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్గా మెయిన్